యేసు రక్తమే జయం. పరిచర్య ప్రైజ్ ద లార్డ్. మార్చి 21వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యము, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసెదను. యెహెజ్కేలు 36:25 వాక్యము. అవును క్రీస్తునందు ప్రియులారా, ఈ లోకము అపవిత్రతతో నిండి ఉన్నది. ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ, లోకాశ, నేత్రాశ, జీవపు డంబము. అనునిత్యము మానవుడు అపవిత్రతలోనే జీవిస్తున్నటువంటి తరుణం. అయినప్పటికీ దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసెదను అని. నిజమే ప్రియులారా, మన జీవితంలో మనం దేనినైతే దేవుని కన్నా ఎక్కువగా ప్రేమిస్తామో, ఏదైతే దేవునికి మనకు అడ్డముగా ఉన్నదో అదే విగ్రహము. ఆ విగ్రహము మనకు అపవిత్రత కలుగజేయుచున్నది. అయితే అట్టి అపవిత్రత అంతయు ఆ దేవాది దేవుడు మన యొద్ద నుండి తీసివేసేదను అని వాగ్దానం చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఉప్పు నీటిలో ఉన్న చేప ఏ విధముగా అయితే అది ఉప్పుగా ఉండదో, అపవిత్రతలో జీవిస్తున్న మనము కూడా ఈ లోకపు మాలిన్యాలకు బానిసవ్వకుండా మనల్ని మనము దేవుని రక్తము చేత ప్రతిదినము శుద్ధపరచుకొని శుద్ధ జలమైన ఆయన ఆత్మ చేత మనము నింపబడాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తము ద్వారా మనందరి పాప క్షమాపణ కలుగునుగాక. ఆయన శుద్ధ జలము మనందరిపై చల్లి మనల్ని పరిశుద్ధపరచునుగాక. సకల ఘనత, మహిమ, ప్రభావములు యేసయ్యకు మాత్రమే కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.